తండేల్ ట్రైలర్ వచ్చేసింది. సో ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బుజ్జితల్లి అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి చాలా కనెక్ట్ అవుతున్నారు. మరి ఖచ్చితంగా ఇది సాయి పల్లవికి కానీ ముఖ్యంగా నాగ చైతన్యకి మాత్రం మంచి కంబ్యాక్ అనుకోవచ్చు. సో మీకేమనిపించదు చూసిన తర్వాత? ఖచ్చితంగా ముందుగా నేను గమనించింది ఏంటంటే నాగ చైతన్య గారి బాడీ లాంగ్వేజ్ అనమాట. ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే ఇక్కడ నాగ చైతన్య గారి బాడీ లాంగ్వేజ్ అనేది చాలా అంటే చాలా డెవలప్ అయింది. ఆయన లుక్ కానీ మొత్తం అసలు ఆయన నాగ చైతన్య అనే విధంగా ఆయన అంత ఇదిలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారనమాట. సో మళ్ళీ అందులోనూ సాయి పల్లవి గారు ఆయనది మాట్లాడుకున్నప్పుడు యాస ఏదైతే ఉందో ఆ యాసలోకి నిజంగా వైజాగ్ తీర ప్రాంతంలో వాళ్ళు మాట్లాడుకునే యాస దాన్ని రియల్గా స్టడీ చేసి నేర్చుకుని మాట్లాడినట్టు క్లియర్గా తెలుస్తుంది. అంటే అంతే అక్కడ మనుషులు ఇట్లాగా మాట్లాడుకుంటారు కదా, అది చాలా బాగా ఒదిగిపోయారు అనమాట. వీళ్ళు ఎక్కడ ఏదో బయట వాళ్ళు కాదు, నిజంగా అక్కడ ఉన్న వాళ్ళేనేమో అన్నంత రీతిలో క్యారెక్టర్ అయితే పండించారు. సో ట్రైలర్లో అయితే 100/100 మార్క్స్ ఇవ్వచ్చు వాళ్ళిద్దరు క్యారెక్టర్స్కి. సో ఇంకా వాళ్ళిద్దరు స్టోరీలోకి వెళ్తే ఏంటంటే ఒక లవ్ స్టోరీ నడుస్తుంది. సో ఆమె వద్దు అని చెప్పిన ఆయన ఎక్కడికో ప్రయాణిస్తాడు. ఆ తండేలు అంటే ఏంటంటే బోట్ నడుపుతారు కదా, వాళ్ళని తండేలు అంటారు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ సినిమాలో తండేలు అంటే ఏంట్రా అంటే లీడర్ అని చెప్పి తను చెప్పాడు అనమాట. సో ఈ ఏదో గొడవలు జరుగుతూ ఉంటే చేపలు పట్టేదానికి వీళ్ళు ఇటు వేటకి వెళ్తారు. సో ఇంట్లో తల్లి కానీ అటు ప్రేమించిన అమ్మాయి కానీ ఎవరు కూడా వద్దనే చెప్తారు. సో ఎక్కువ ప్రమాదం ఉన్నప్పుడు వద్దులే అని. మరి అయినా కూడా ప్రమాదానికి ఎదురెళ్ళటమే ఈ ఎవరైతే వేటగాళ్ళు ఉంటారో సముద్రపు వేటగాళ్ళు వీళ్ళందరికీ అదే ప్యాషన్ అనమాట. ఇది బయట రియల్గా జరిగిన స్టోరీ ఆధారంగా తీసినట్టయితే తెలుస్తుంది. సో ముందు ఆల్రెడీ ఒకసారి వైజాగ్ డైరెక్టర్ గారు అండ్ హీరోయిన్ అందరూ వెళ్ళడం జరిగింది అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులు రియల్గా కనుక్కొని నిజమైన స్టోరీని తెలుసుకొని సినిమాలో కూడా తీసినట్టు తెలుస్తుంది. సో ఒక్కసారి వేటకెళ్ళినప్పుడు పాకిస్తాన్లో దొరికిపోతే అతను ఎట్లా తిరిగి వచ్చాడా, లేదంటే అక్కడే కనుమరుగైపోయాడా, అసలు ఏం చేశారు అతన్ని, తన కోసం ఆ ప్రేయసి వెంటాడి వేధించి తెచ్చుకుందా, లేదంటే తను అక్కడే వెయిట్ చేస్తూ తన కోసం ఇదైపోయిందా అనేది స్టోరీ అనమాట. సో మరి ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళిన హీరో తిరిగి వస్తాడా రాడా, ఒక మంచి ఆర్మీ దాన్ని ఏమంటారు ఒక ప్యాట్రియాటిక్ ఫామ్లో కూడా డిఎస్పీ గారు మంచి బీజిఎం ఇచ్చారు. సో ఓవరాల్గా చూస్తుంటే అసలు ఒక మంచి స్టోరీ కుదిరినట్టు కనబడుతుంది అనమాట. ఇది కానీ ఏమాత్రం ఎమోషన్ జనాలకు కనెక్ట్ అయినా అది ఖచ్చితంగా మన అమరాన్ ఎట్లయితే బ్లాక్ బస్టర్ అయిందో ఈరోజు ఈ సినిమా కూడా అదే రీతిలో బ్లాక్ బస్టర్ అవుతుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. అండ్ దట్ టు పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా డౌటే లేదు. హిందీ ఆడియన్స్కి మాత్రం కనెక్ట్ అయితే ఎక్కడికో తీసుకెళ్ళి పెడతారు సినిమాని. సో ఖచ్చితంగా ఈ తండేల్ అనే సినిమా అటు నాగ చైతన్య సాయి పల్లవి కెమిస్ట్రీని చాలా బాగా చూపించారు డైరెక్టర్ చందు మొండెట్ గారు. ఆయన ఇంతకుముందు ఆల్రెడీ నాగ చైతన్య గారితో సవ్యసాచి తీశారు, అట్లానే ప్రేమం తీశారు. ఒకటి హిట్ ఒకటి ఫట్ అయింది. సో మరి ఈ సినిమా ఏమవుతుంది అనేది అందరికీ టెన్షన్గానే ఉందన్నమాట. ఒక పక్క అల్లు అరవింద్ గారు అయితే ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ సినిమా మీద. ఇంకా మెయిన్ అసెట్ ఏంటంటే డిఎస్పీ గారి మ్యూజిక్ కానీ పాటలు కానీ ప్రతిదీ కూడా హిట్ అవుతున్నాయి. సో ఈ ట్రైలర్లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా బాగా ఇచ్చారు. సో ఆ నాగ చైతన్య గారి యాక్టింగ్ లుక్స్ పరంగా అన్నిటిలో ఒక మంచి స్టార్ అవ్వబోతున్నారు అనేది కనపడుతుంది. సో ఇప్పుడు దాకా ఒక మీడియం లెవెల్లో గడిపేసిన నాగ చైతన్య గారు ఈ సినిమాతో ఒక టాప్ టైర్లో అడుగు పెట్టబోతున్నట్టు ఒక 100 కోట్ల షేర్ అయితే కనపడుతుంది ఈ సినిమాకి. మరి చూద్దాం సినిమా కానీ ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఎవరు ఆపలేరు తండేలు.